శిక్షించబడుతున్నా, నీ తప్పు లేకుండానే నిందించబడుతున్నా, ఎంత ఓర్చుకున్న ఓపికకు మించి అవమానపరచబడుతున్నా అధైర్యపడవద్దు. దేవుడు బహుగా విలువనిచ్చే వ్యక్తులకి ఎక్కువ కష్టాలని మర్చిపోవద్దు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, కానీ వారిని వాటన్నిటిలో నుండి ఆయన విడిపించును అని వాక్యం చెప్తుంది. యోసేపు చిన్న వయసులోనే సొంత అన్నల చేత ద్వేషించబడ్డాడు, అవమానపరచబడ్డాడు, గోతిలో తొయ్యబడ్డాడు. చివరికి నిర్దాక్షిణ్యంగా సొంతవారి చేత అమ్మివేయబడ్డాడు. ఎంతో అల్లారుముద్దుగా పెరిగిన యోసేపు చివరికి బానిసగా, పనివానిగా అమ్మివేయబడ్డాడు. పోతీఫర్ భార్య చేత బహుగా శోధించబడి పాపము నుండి పారిపోయిన పుణ్యానికి అవమానపరచబడ్డాడు. ఆఖరికి స్త్రీ వ్యామోహం గలవాడన్నట్టుగా అతడు జైలు పాలయ్యాడు. ఇంతకన్నా బహు భయంకరమైన శిక్ష ఏ పరిశుద్ధునికైనా ఉంటుందా? అయినా కృంగిపోలేదు, దిగులు చెందలేదు, దేవుని ప్రశ్నించలేదు. తన నీతిని భక్తిని విడిచిపెట్టి దేవునికి దూరం కాలేదు. చిన్న వయసులోనే నిందించబడి అవమానపరచబడి చెరసాల పాలైన దేశంలోనే ప్రధానమంత్రిగా నియమించబడి